అన్న అడుగుతున్నారుగా, రామ్మా వచ్చి చెప్పు. నేను ఒక అబ్బాయిని డీప్ గా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానన్నాడు. అందుకే వాడితో క్లోజ్ గా ఉన్నాను. మేం క్లోజ్ గా ఉన్నది వీడియో తీసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య పెద్ద రౌడీలో ఉన్నాడు. అడగడానికి వెళ్ళిన మా నాన్నని కొట్టి పంపించాడు. సరే పోలీసులకి కంప్లైంట్ చేద్దాం అనుకుంటే గొప్ప వాళ్ళని తీసుకోవడం లేదు. ఈ అన్నయ్య మీ దగ్గరికి వస్తే సాల్వ్ చేస్తారని చెప్పారు. మీరే ఎలాగైనా వీడియో క్లిప్ ని నాకు ఇప్పించాలి. నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ అన్నా. చేసేద్దాం. వాడు ఎక్కడ పని చేస్తున్నాడు? హైటెక్ సిటీలో అన్నా. వాళ్ళ నొదలకూడదన్నా. నెల్లూరులో నుంచి ఉంటావే. అయ్యో సారీ అన్న. నువ్వేస్తావా నేనేనా? నువ్వేసి అలా చూడన్నా. ఓ అమాయకురాల జీవితంతో ఆడుకున్నారన్నా. డబ్బు చూపించు. డబ్బు చూపిస్తే అన్న రంగంలోకి దిగుతాడు. డబ్బు వచ్చేసింది. ఏసీ. వాడిని 4 పీకి నీకు కావాల్సింది తీసుకోపో. ఆస్తులు కూడా రాయించి తీసుకో. నువ్వు నన్ను మిస్యూజ్ చేయడమే కాకుండా మా నాన్నని మనుషులతో కొట్టిస్తావా? ఆ వీడియోని ఇవ్వరా? వీళ్ళని ఇలా అడిగితే పని జరగదు. ఇలా రా. మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా అన్న. దీనికి నాకు ఏ సంబంధం లేదు. సడన్ గా సీన్ ట్విస్ట్ అయిందన్న. మనం ఒకటి అనుకుంటే అదొకటి జరుగుతుంది. కార్నర్లో కాముగా కూర్చుందాం. బాలు అన్నా, ఇటువైపు వెళ్ళండి. అలాగేనా? నువ్వు బయలుదేరమ్మా. ఓకే అన్నయ్య. వెళ్ళు. అయ్యో అన్న, అలా కోపంగా చూడకన్నా. మై గాడ్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ అన్న. ఎవరొచ్చి ఏమడిగినా నా ప్రాణం పోయినా చెప్పనన్నా. చావడానికి ఎందుకు రా చెవట్లు కక్కుకుంటూ వస్తున్నారు. చవట్లారా చూడు. బుక్ అయిపోయాం. కన్ఫ్యూజ్ లో ఉన్నాను. అన్నా అన్నా అన్నా, అన్నా, ఎవరు అన్న లేపేసింది? అయ్యో చూసేశారు. ఇంకెక్కడ ఉండటం డేంజర్. పరిగెట్టు. అయ్యో అంత దూరం పరిగెట్లేదే. ఇక్కడే సెటిల్ అయిపోతాం. నా అన్న లేపాడు, నా తమ్ముడు లేపాడు. ఎవరా ఉంటే ఇద్దరిని లేపేస్తాడు. పోండ్రా. పడింది. ఏడి కనపడేంటి? ట్రైన్ కి లేట్ అయినట్టు అంత స్పీడ్ లో వస్తున్నారేంట్రా? ఇప్పుడు మన దగ్గరికి వస్తారు. వచ్చేసారు. శవాలతో శవం అయిపోతాం. మీలే అరిచినోళ్లే ఇలా స్టైల్ గా పడుకున్నారు. సాఫ్ట్ గా డీల్ చేయండిరా. మా అన్నని లేపేశారు, తనతో వచ్చి 4 లేపేశారు. ఇక ఉన్నది మేమిద్దరమేరా. మీరిద్దరన్నా ఉండండిరా. ఎవరు లేపేశారు చెప్తావా లేదా? సైగ చేసావో కళ్ళలో పడుస్తా. అప్పుడు దాకా మీరు ఉంటేగా వెనక్కి చూడండి రా. కాళీ
అయ్యో అన్న, వీళ్ళతో చేరి పెద్ద రౌడీ అవుదాం అనుకున్నాను. వేస్ట్ అని తెలిసిపోయింది. ఇక లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోతానన్నా. పాత బస్తీ మూర్తిల్లు తెలుసా? పాత బస్తీ ఏరియా మొత్తం తెలుసు. డైనోసర్ లో ఉన్నారేంటి సార్? నువ్వు అబ్బబ్బ, కాదు, పాలు పోయడానికి వచ్చాను సార్. రౌడీన్ సార్. రౌడీయా? అబ్బ, శంకర్ రౌడీ సార్ గారి అసిస్టెంట్ రౌడీన్ సార్. వాడితో నేను ఎప్పుడు చూడలేదే. గూగుల్లో వెతుకోండి సార్. వాడెవడో సార్, ఆ టాపిక్ లోకి మనం దూరొద్దు సార్. నేను వచ్చిన విషయం చెప్పేస్తాను సార్. చెప్పు. సార్, శంకర్ ని మొత్తం గ్రూప్ ని లేపేశారు సార్. శంకర్ అందరినీ లేపుతాడు. శంకరే అందరినీ లేపుతాడు. ఈ రోజు శంకర్నే లేపేశారు ఎవరా సార్. లేపేస్తారు? ఈడన్న అర్థం చేసుకుంటా. చెప్పరా. రేయ్, ఏంట్రా కళ్ళతో కథకళి ఆడుతున్నావు? నేను మాట్లాడితే నువ్వు మటాషరా. ఇప్పుడు చెప్తావా లేదా? వెనకాల ఉన్న వాడేరా దున్నపోతా. ఎరా మీరే రౌడీలరా? వాడు కళ్ళతో నేనే సైగ చేసి చూపిస్తుంటే ఫు, ఫు, నువ్వు రౌడీవా? రౌడీలు కళ్ళతో మాట్లాడితే తలకాయలు తీస్తారు, మెడకాయలు కోస్తారు. నువ్వు నిమ్మకాయలు కూడా కోయలేవురా. అన్న, నెక్స్ట్ క్యాండిడేట్ భవానీ. భవానీయా? అన్నా చెప్పు మూర్తి. ఓ ఫ్రెష్ పీస్ వచ్చిందన్నా. ఫ్రెష్ కదా? అవును, 25 ఏళ్లుగా ఫుల్ ఫ్రెష్ గానే ఉన్నాను. Good. కానీ 30 రోజులుగా స్నానం చేయలే. ఇది ఒక పాట పాడు. సింధూరా పువ్వా, చాలు, చాలు, చాలు. సింధూరా చిన్నారి చిల్లక్క. అమ్మాయిలు నాకు నచ్చింది వాళ్ళ లిప్సే. ముందు వాటిని టచ్ చేస్తాను. రా, వచ్చి ఏదో ఒకటి చేసుకో. అయ్యో, మంచి మూడ్ లో వస్తున్నాడు. దొరికితే దొడ్లో కుట్టేసేలా ఉన్నాడు. ఏంటి ఇంత రఫ్ గా ఉంది? ఆఫ్టర్ షేవ్ తర్వాత రా, నైస్ గా ఉంటుంది. వీడు నా శీలాన్ని దోచేశాడు. వాడు పడదోసేశాడు. భవానీ ఎవరు, కాళీ ఎవరు? వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో చూసే ముందు మనకిష్టమైన కాంచనాన్ని చూసొద్దామా? ఏంట్రా, ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చి సైలెంట్ గా ఉన్నావు? ఏం లేదురా, నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. సింగపూర్లో సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఈ బిజినెస్, డబ్బు, పేరు అన్నీ ఉన్నా కూడా ఇంటికెళ్తే మనశ్శాంతి లేదురా. నేను వెళ్ళని హాస్పిటల్ లేదు, చూడని డాక్టర్స్ లేరు. కానీ తన కడుపు నొప్పి మాత్రం తగ్గటం లేదురా. నీ కూతురు ప్రాబ్లం గురించి చెప్తున్నావు కదా? అవును. ఒకే ప్రాబ్లం ని తలుచుకుని ఎన్నిసార్లు ఫీల్ అవుతావురా? అది కడుపు నొప్పి కాదు, వేరే అని చెప్తున్నాను కదా. నేను దేవుడున్నాడంటేనే నమ్మను, దయ్యం ఉందంటే నమ్మమంటావా? నమ్మి తీరాలి. నీ కూతురి యాక్టివిటీస్ చూసినందువల్లే చెప్తున్నాను. సరే, నీకు నాకు ఒక ఛాలెంజ్. నీ కూతురికి కడుపు నొప్పని నువ్వు అంటున్నావు, కానీ తనని ఏదో పట్టి పీడిస్తోందని నేనంటున్నాను. పక్కనున్న నరసింహస్వామి గుడికి నీ కూతురిని తీసుకురా. గుడి లోపలికి కూడా రావక్కర్లేదు. జస్ట్ గుడి గోపురం నీడ తగిలేలా ఉంటే చాలు. తన యాక్టివిటీస్ నార్మల్గా ఉన్నాయనుకో, అది కడుపు నొప్పే అని ఒప్పుకుంటాను. లేదంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రై, నాకు అలాంటి నమ్మకాలు లేవు, కానీ నువ్వు చెప్తున్నావు కనుక ఒప్పుకుంటాను.
అక్క ఎక్కడమ్మా? పైనంతే. పిలువమ్మా. దివ్య, దివ్య, నువ్వు ఇలా రామ్మా, నేను చూస్తాను. కాలు లోపల పెట్టు. కాలు దించు. కూర్చోరా. రే, నువ్వు చెప్పేదంతా నమ్ముతున్నాను రా. నాకేం అర్థం కావటం లేదురా. ఇప్పుడేం చేస్తా ఉంటావు? మనం ఏమీ చేయక్కర్లేదు. గూగుల్లో చూస్తే అన్నిటికీ సొల్యూషన్ అందులో ఉంటుంది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి చాలా మంది ఉన్నారు. మన ఊళ్ళో చూడాలా, విదేశాల నుంచా? వద్దురా, విదేశాల్లో చూడు. రష్యా. వీడే ఇప్పుడు నంబర్ 1. రే, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వీళ్ళనే పిలిపించు. Regnatere, canta Dios salite, Querinos, regnatere, canta Dios salite, Aradia, Dios terere, Dios te, Majestic Gloria a Dios.
దిస్ ఇస్ ద వన్. చూస్తాం. It's over. Let's go. థ్యాంక్ గాడ్.